వెల్కమ్ టు శశివర యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. కావలసిన పదార్థాలు: కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 4 ఉడకబెట్టిన గుడ్లు, జీడిపప్పు, అల్లం, వెల్లుల్లిపాయలు, కస్తూరి మేతి, కారం, సాల్ట్, పసుపు, పెప్పర్ పౌడర్, గరం మసాలా, దాల్చిన చెక్క, యాలకులు, లవంగం, ఫ్రెష్ క్రీమ్. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని గుడ్లని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో లవంగం, దాల్చిన చెక్క, యాలకులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు మరీ స్పైసీ వద్దు అనుకుంటే గనక ఇవి స్కిప్ చేయండి. తరువాత ఈ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తరువాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లిపాయలు, జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో తీసుకొని అందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, లవంగం యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనం ఇలా ఫ్రై చేసినప్పుడే చాలా మంచి సువాసన అనేది వస్తుంది. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత ఇందులో పసుపు, కారం, పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్, గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇలా ఉడకనిస్తూ మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుకోవాలి. లేదు అంటే అడుగు పట్టేస్తుంది. ఇందులో ఇప్పుడు కస్తూరి మేతిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసి కలుపుకున్న తరువాత ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. తరువాత ఇందులో మనం ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తరువాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత మనం ముందుగా ఫ్రై చేసిన గుడ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మసాలా అంతా గుడ్లకి పట్టే విధంగా ఒక 10 నుంచి 12 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.